హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కొద్ది రోజుల క్రితం ఆల్మోస్ట్ ఒక మంత్ క్రితం అనుకుంటాను నేను OnePlus నాట్ లైట్ గురించి అయితే ఒక వీడియో పెట్టాను. అది అప్పటికైతే మనకి రూమర్ స్పెక్స్లోనే ఉన్నదనమాట. కాకపోతే నిన్నైతే OnePlus CEO అయితే కన్ఫర్మ్ చేశారనమాట. OnePlus నాట్ లైట్ ప్రో, నాట్ లైట్ అనేవి రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్లో కానీ ఆ పై మంత్లో కానీ రిలీజ్ అయితే అవుతాయి. నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేయడానికి అయితే మోస్ట్లీ ఒక మోడల్ రిలీజ్ అయితే అవుతుంది అయితే కన్ఫర్మ్ కూడా చేశారు. స్పెక్స్ కూడా మనకైతే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాయి అనమాట. ఈరోజు మనం ఈ వీడియోలో OnePlus నాట్ సేల్స్ ఎలా ఉంది, OnePlus నాట్ లైట్ ప్రో వీటి గురించి అయితే నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను అనమాట. అలాగే ఎవరికైనా సిరామిక్ మ్యాట్స్, గేమింగ్ మ్యాట్స్, పబ్జీ మ్యాట్స్ కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, వాట్సాప్ లింక్. అలాగే వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీకు నచ్చితేనే వీడియో చూసి అక్కడ వాట్సాప్ నుంచి అయితే ఆర్డర్ చేసుకోండి. మరి ఏమాత్రం లేదు, వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి OnePlus అనేది ఒక బ్రాండ్ వాల్యూ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు మొబైల్ అనేది ఎలా ఉన్నా సరే OnePlus నాట్ బ్రాండ్ వాల్యూతో దూసుకొని పోతుంది సేల్స్ అయితే. ఎందుకంటే OnePlusకి ఉన్నంత వాల్యూ, ఇండియాలో ఉన్నంత వాల్యూ మరి ఎక్కడా లేదన్నమాట. ప్రపంచంలో అంత వాల్యూ ఇండియాలో ఉంది. ఎందుకంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్స్ కన్సిస్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పటివరకు OnePlus ప్రతి మొబైల్ కూడా మనకి 50,000 లోపలే మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చే. రీసెంట్గా OnePlus 8 Pro అయితే పెద్ద పెద్ద కంపెనీలకి స్టాక్ ఇస్తే 55,000కి ఆల్మోస్ట్ అన్ని స్పెక్స్, ఇంపాసిబుల్ స్పెక్స్ అని కూడా దాంట్లో తీసుకొచ్చింది. మనకైతే OnePlus 8 Pro 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో సామ్సంగ్ కూడా ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఎందుకంటే OnePlus ఏదైనా సరే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అయితే తీసుకొస్తుంది నమ్మకం. సో OnePlus నాట్ సేల్స్ కూడా కానీ OnePlus నాట్లో చిన్న చిన్న ఏమంటారంటే బగ్స్ అయితే ఉన్నాయన్నమాట. డిస్ప్లే ఇష్యూ కానీ, కెమెరాలో కొన్ని ఇష్యూస్ కానీ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేయకుండా అయితే ఏమన్నారు. సో సేల్స్ అయితే మంచిగా ఉంది. మొబైల్ అయితే జనాల దగ్గర నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. అలాగే ఇదే ఊపులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే OnePlus నాట్ లైట్ ప్రో అండ్ నాట్ లైట్ అంటే ఇంకా పేర్లు అయితే కన్ఫర్మ్ కాలేదు. OnePlus నాట్ లైట్ సిరీస్ అంటే OnePlus అనేది నాట్ అనేది ఒక సిరీస్ లాగా తీసుకొచ్చింది నాట్ని. అలాగే దీంట్లో లైటర్ వేరియంట్ని అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి లైటర్ వేరియంట్స్లో వచ్చేసి ఇంతకుముందు అయితే ఒకటని చెప్పాను కదా, ఇప్పుడు రెండు అయితే వస్తున్నాయి. నాట్ లైట్ ప్రో అనమాట. సో నాట్ లైట్ వచ్చేసి 13,000 నుంచి 16,000 దగ్గరికి ఉంటుందన్నమాట. లో ఎండ్ 13,000, హై ఎండ్ వేరియంట్ 16,000 దగ్గర ఉండే అవకాశం ఉంది. నాట్ లైట్ ప్రో వచ్చేసి 16,000 నుంచి 20,000 దాకా ఉంటుంది. బేస్ మోడల్ వచ్చి 16,000, హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 20,000 దగ్గర అయితే ఉంటుంది. ఆల్రెడీ స్మార్ట్ పిక్స్ ఇట్లాంటి .comsలో అయితే OnePlus నాట్ లైట్కి అయితే ప్రైస్తో పాటు అయితే రివీల్ చేస్తున్నారు. అంటే 20,000 లోపల అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పున్నారు అనమాట. స్పెక్స్ కూడా అక్కడ బేసిక్ స్పెక్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం నాట్ లైట్ ప్రో స్పెక్స్ మాట్లాడుకుంటే దీంట్లో అయితే సేమ్ OnePlus నాట్లో ఉన్న బ్యాక్ కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే అది అక్కడ సోనీ సెన్సార్ వచ్చింది 586, ఇక్కడైతే సోనీ సెన్సార్ అయితే కాదు అని అయితే అంటున్నారు. సో మనకి ఎందుకంటే అపర్చర్ వాల్యూ f2.0గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏ సెన్సార్ వచ్చినా పర్లేదు. సో OnePlus తన యొక్క కెమెరా ఆప్టిమైజేషన్, కెమెరా అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్ ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అయితే ఇస్తాయన్నమాట. కాకపోతే ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడ మనం కాంప్రమైజ్ 16 మెగాపిక్సెల్కి అయితే డౌన్గ్రేడ్ చేశారు నాట్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ప్రైస్ కూడా తగ్గింది కదా. అలాగే దానికి 690G ప్రాసెసర్, 5G ప్రాసెసర్ తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి బడ్జెట్లో నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్లో అన్ని ఫోన్స్లో ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. 10,000 నుంచి 20,000 లోపల బడ్జెట్లో 5G ఫోన్ అంటూ వస్తే. అలాగే వచ్చేసి మనకి టైప్ C ఉంటుంది. అలాగే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగే మనకి 4500 mAh వరకు బ్యాటరీ అయితే ఎక్స్పాండ్ చేస్తారు ఈసారి. 98G సూపర్ AMOLED డిస్ప్లేనే ఉంటుంది, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే. మనకి ఫ్రంట్ పంచ్ హోల్లో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బిల్డ్ క్వాలిటీ విషయంలో మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యి ప్లాస్టిక్ బిల్డ్ అంటే గ్లాసీ ప్లాస్టిక్ బిల్డ్తో తీసుకొస్తారు. ఇది మాత్రం ఎందుకంటే ఇక్కడ ప్రైస్ అనేది OnePlus 20,000 లోపల తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంప్రమైజెస్ జరుగుతాయి. అండ్ అలాగే మనకి యాజ్ యూజువల్ 1 UI అయితేనే వస్తుంది. కాకపోతే 1 UIలో ఒకటే చేంజెస్ అయితే ఉంటాయి. అలాగే మనకి దీంట్లో చూస్తే దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే 18 వాట్ అని అయితే అంటున్నారు. సో 18 వాట్ కంటే నాకు తెలిసి 30 వాట్ ఇచ్చే అవకాశం ఉంది. సో నాట్ లైట్ ప్రోలో అయితే, కానీ నాట్ లైట్లో అయితే మాత్రం 18 వాటే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది మనకు నాట్ లైట్ ప్రో గురించి. అలాగే నాట్ లైట్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 98G సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇవ్వడం లేదు, IPS LCD డిస్ప్లే మాత్రమే ఇస్తున్నారు. అలాగే బ్యాక్ 48+5+2 మెగాపిక్సెల్ కెమెరా అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా సోనీ సెన్సార్ అయితే కాదనమాట. నాకు తెలిసిన ఇప్పుడు రూమర్స్ వరకు అయితే సోనీ సెన్సార్ అయితే కాదని చెప్తున్నారు. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. సేమ్ మనకి Realme 6 పోలి ఉంటుందన్నమాట. సో అదే సేమ్ ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి
ఇది 5G వేరియంటే, ఇది 5G మొబైలే, కాకపోతే 690G 5G అయితే రాదు. ఇది 690G వేరియంట్ అయితే కాదనమాట. ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్, అంతకంటే తక్కువలో ఉన్న ఇంకొక ప్రాసెసర్ మీద అయితే వర్క్ చేస్తుంది స్నాప్డ్రాగన్. ఆ ప్రాసెసర్ అయితే వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇది 660 ప్లస్ అంటే 660కి అండ్ 690కి మధ్యలో ఏదైనా ఒక ప్రాసెసర్ తీసుకొస్తారు, లేదంటే అంతకంటే తక్కువలో తీసుకురావచ్చు. సో ఒక బేస్ మోడల్ అంటే ఒక బేసిక్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్లో బేసిక్ 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా మనకి యాజ్ యూజువల్గా అన్నింటిలో మనకి ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే ఉన్న లీక్స్ అయితే ఇవన్నమాట. సో ఈ లీక్స్ ఈ ప్రైస్ మనకు కానీ ఈ ఫోన్స్ కానీ వస్తే ది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ మనకి రెడ్మీ, రియల్మీ ఇవన్నీ కూడా మనకి ఇంతవరకు 5G మొబైల్ మీద ఒకరు కూడా అయితే వర్క్ చేయట్లేదు. అందరూ కూడా 4G మొబైల్స్ సరిగా తీసుకురాలేకున్నారు. సో చాలా బగ్స్ తీసుకొస్తున్నారు. అలాగే అంత మంచి ఒకటే అలా తప్పితే మిగతా అంత మంచి ఫోన్స్ కూడా ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ OnePlus కానీ 5G మొబైల్స్తో 13,000 నుంచి 20,000 బడ్జెట్లో కానీ తీసుకొస్తే వీటిలన్నిటికీ చెక్ పెట్టినట్టు అవుతుంది. కనీసం దీంట్లో OnePlus బ్రాండ్ వాల్యూ కోసం, ఆక్సిజన్ ఓఎస్ కోసం, OnePlus కెమెరా ప్రాసెసింగ్ యూనిట్ కోసం, ఈ మూడింటి కోసం మనకు ఖచ్చితంగా 5G ఈ 4 కోసం ఖచ్చితంగా మనం అయితే ఫోను కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. నాకు తెలిసి ఈ మొబైల్స్ కోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ మొబైల్స్ తీసుకొస్తే కొంచెం మొబైల్ మార్కెట్లో రెవల్యూషన్ అయితే వస్తుంది. ఎందుకంటే OnePlus తన ఫ్లాగ్షిప్ ఫోన్స్ లేదా తక్కువ రేటుకి తీసుకురావడం మొదలెట్టింది. ఆ తర్వాత మనకి పోకో అని, ఇప్పుడు వివో IQ అని అండ్ రియల్మీ కానీ ఇవన్నీ కూడా 30,000 20,000 నుంచి 35,000 మధ్యలోనే ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకురావడం మొదలుపెట్టింది. సో కాబట్టి OnePlus అనేది ఒక గేమ్ చేంజరు. వీళ్ళు కానీ ఇప్పుడు కానీ తక్కువ బడ్జెట్లో కానీ 5G మొబైల్స్ కానీ తీసుకొస్తే మనకి నెక్స్ట్ 1 year విత్ ఇన్ 1 yearలోనే మొత్తం 4G ఫోన్స్ అన్ని స్మాష్ అయిపోయి ప్రతి కంపెనీ కూడా 5G ఫోన్ని తీసుకొస్తుంది అనమాట. సో ఇలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒకవేళ 5G నెట్వర్క్ ఉన్నా లేకున్నా సరే ఖచ్చితంగా మన చేతిలో 5G ఫోన్ ఉండే సంతృప్తి అయినా ఉంటుంది. ఎలాగో స్పెక్స్ ఇవే స్పెక్స్ వస్తాయి, ఏం మారో ఒక ప్రాసెసర్ మారుతుంది. ఇప్పుడు ఏదైతే మనం స్పెక్స్ వస్తున్నామో ఆ కెమెరా సెటప్ అయ్యే స్పెక్స్తో ఉంటాయి, కానీ 5G ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట ఫ్యూచర్లో ఇంకో 1 yearలో. ఇప్పుడు కానీ ఈ OnePlus నార్డ్ లైట్ ప్రో కానీ ఈ సెప్టెంబర్ అక్టోబర్లో కానీ రిలీజ్ కానీ చేసి మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా మనం పెద్ద డిఫరెన్స్ అయితే చూస్తాం విత్ ఇన్ 6 monthsలో. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నాకు తెలిసిన రూమర్ స్పెక్స్ OnePlus నార్డ్ లైట్ ప్రో గురించి అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాబాయ్ నౌ. జై హింద్ గాయ్స్.